హాయ్ అండి. అందరికీ నమస్తే. పిల్లలు సైకాలజీ ఇలాగే ఉంటది అని అంటారు. ఇది మా పిల్లల్ని చూసిన తర్వాత నిజం అనిపిచ్చింది. ఎప్పుడైతే మనం పిల్లల్ని ఏదైతే చేయొద్దంటే కంపల్సరీగా అదే చేస్తారు. కింద పడతామా చెయ్యి కాకనంటే కావాలని చేసింది 2 చేతులు కింద పడేసేలాగా. సరే ఈ ఒక్కసారికి నూరుకుందా మళ్ళా అదే పని చేసిందనమాట. మళ్ళా కావాలని కింద పడి మళ్ళా చేసింది. అప్పుడు మేమంటున్నాం చెయ్యి కాక అలా కింద పడకు ఎక్కడంటే అక్కడ కూర్చుంటారు. చేతులు ఎక్కడంటే అక్కడ పెట్టకనని. పిల్లలేంటంటే అది కాస్త తీసుకెళ్ళి వాళ్ళ నాన్న కాళ్ళకు గుసిందనమాట ప్యాంట్‌కి. సరే అంత తాగిందా మళ్ళా సెకండ్ టైమ్ గూడా అలాగే పూసిందనమాట. పిల్లలు ఏదైతే చేయొద్దని ఖచ్చితంగా అదే జేస్తారు. ఇక్కడ మాకైతే మా ఊరు దాటి వెళ్ళాలంటే సిటీలోకెళ్ళాలంటే గేట్ అడ్డం ఉంటది. ఇది ఒక్కోసారి 1 అవర్ గూడా వెయిట్ చేయాల్సొస్తది. ట్రైన్స్ ఒక 2, 3 ట్రైన్స్ వెళ్ళే వరకు గూడా గేట్ తీయరనమాట. ఈలోపు మా వోళ్ళు చూడండి ఖాళీగుంటున్నారు. ఇదంతా ఊడిపోతుందని జెప్పేసి బండెందుకు ఇక్కడే పెట్టేసి వెళ్తున్నావురా అనంటే చూపిచ్చాడనమాట మా తమ్ముడు ఓపెన్ చేసి. ఇది ఊడిపోతుంది. అందువల్ల బండి ఇక్కడ పెట్టాల్సిన బాగు చేపించుకున్న తర్వాత తీసుకెళ్తాను నేనని చెప్పి మా తమ్ముడు చెప్పాడనమాట. ఇలా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు దాన్ని బైక్ కూడా వాడకూడదు. కానీ వాళ్ళది మేము జాగ్రత్తగా మేనేజ్ చేస్తామని చెప్పి మమ్మల్ని వదిలిపెట్టాలి కాబట్టి వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఇక గేట్ విషయానికొస్తే ట్రైన్స్ వెళ్ళే వరకు ఎండలో ఉండాల్సింది. ఆల్రెడీ ఒక ట్రైన్ వచ్చేసింది. పోనీలే ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత గేట్ తీస్తారేమో అనుకుంటే అప్పుడు కూడా తీయలేదు. హాఫ్ అన్ అవర్ ఇక్కడ వెయిట్ చేసాము మేము. మళ్ళీ నెక్స్ట్ ఇంకో ట్రైనొచ్చింది. ఇట్లా 2, 3 ట్రైన్‌లెళ్ళే వరకు తీయరనమాట. ఇది మాకు పెద్ద రిస్క్ అనమాట. అర్జెంట్‌గా ఎక్కడికైనా వెళ్ళాలన్నా బండ్ల మీద కొంచెం చాలా రిస్క్ అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్‌గా అయితే గేట్ తీశారనమాట. ఒక్కోసారయితే ట్రాఫిక్ ఆగిపోయిద్ది. అసలు బండ్లు ఫుల్లుగా ఆగిపోతాయన్నమాట. ఒక 1 అవరు తీయకపోతే ఇట్లా మాకైతే ఇది చాలా రిస్క్ అనమాట ఇక్కడ. ఇంకా గేటు తీస్తేనే ఎళ్ళాలి. వెహికల్స్ మీద ఎళ్ళేవాళ్ళు మాత్రం ఇంక నడిచయితే ఎళ్ళిపోవచ్చనుకోండి. బండ్ల మీద, బైకుల మీద వెళ్ళే వాళ్ళకి మాకు చాలా ఇబ్బందిగా ఉంటది. గేటు తీసే వరకు వెయిట్ అర్జెంట్ పనులైతే మాత్రం కొంచెం ఇబ్బందే వీళ్ళకి. ఇంక మేమెక్కడికెళ్తున్నామంటే ఊరెళ్తున్నాం. అంతకుముందు వీడియోలో చెప్పాను గదా! మా తమ్ముడు, మా నాన్న కల నెరవేరిందని జెప్పి. ఆ కల ఏంటనుకుంటున్నారా? మా తమ్ముడికైతే బ్యాంక్‌లో జాబొచ్చింది. వాడితో పాటు సామాన్లన్నీ తీసుకొని వెళ్ళాక షిఫ్ట్ చేశాము. అక్కడ ఉన్నారు వాళ్ళు. ఇప్పటికి ఒక 1 మంత్ అవుతుంది వెళ్లి మేము. ఒక 28 డేస్ ఏమో అవుతుంది వెళ్లి. వీళ్ళు మళ్ళా హాలిడేస్‌కని చెప్పి వచ్చేసారు పండగకి. పండగకు అయిపోయిన తర్వాత మళ్ళా బయలుదేరామనమాట. నేనైతే వెళ్ళిపోయారు. పండగెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళా తర్వాత వస్తాలని చెప్పి ఎళ్ళాను. ఇప్పుడు నన్ను కూడా తీసుకెళ్తున్నారనమాట. పిల్లలు కదా! కొంచెం తను రిస్క్ పడతదేమో. బస్ స్టాండ్‌కయితే వచ్చేసాం మొత్తానికి. ఇక్కడ ఒక 1 అవర్ అయితే వెయిట్ చేసాము. మళ్ళా నెక్స్ట్ ఒంగోలు వెళ్ళిన తర్వాత ఒంగోలులో ఒక 1 అవర్ వెయిట్ చేసాం. నెక్స్ట్ బస్ అయితే ఫైనల్‌గా ఎక్కాము. మాకు ఇప్పుడు టైమ్ వచ్చేసి 10 అవుతుంది. ఈలోపు అయితే మేము ఒక నిద్ర కూడా తీసేసామనమాట. నిద్ర కూడా పోయాము. ఫైనల్‌గా మార్కాపురం వచ్చేసరికి మాకు టైం 10:30 అయింది. నాకైతే ఇంటికొచ్చేసి మూడో ఫ్లోర్‌లో కదా వీళ్ళుండేది. మూడో ఫ్లోర్‌లో ఎక్కేసరికి ఇక నాకైతే అలుపొచ్చింది. కాసేపు ఇంక నేను రిలాక్స్ అవుదామని మెట్ల మీద కూర్చున్నారు. వాళ్ళు ఇంకా కింద నడుచుకుంటా వస్తున్నారు. థర్డ్ ఫ్లోర్ కాబట్టి కొంచెం రిస్క్ అనమాట. నాకైతే అలుపొచ్చింది, రొప్పొచ్చింది. జర్నీ చేశాం గదా! కొంచెం నీరసంగా అనిపిచ్చింది. అప్పటికి బాడీ పెయిన్స్ ఎక్కువైపోయాయన్నమాట నాకు. ఇంక వీళ్ళైతే పిల్లలంతా పైకొచ్చేసారు గదా! వచ్చేసి వీళ్ళు కామ్‌గా ఉంటారు. మా జాను అయితే ముందు రాంగాల్నే తన బ్యాగులో అయన్నీ ఎతుక్కుంటా ఉంది ముందు రాంగాల్నే. వాళ్ళ అమ్మ అయితే ఆగుమా, ఆగుమా